చలో కాక నమస్తే. ఇయ్యాలేంది కథ కార్ఖానా అనుకుంటుర్రా? అయితే ఇలా మాకైతే మా ఊరు తండలు ఒక చిన్న పని ఉండే, అటు మీకు ఒకసారి తండ చూపెడతా అని చెప్పేసి ఆ పని కూడా అవుతుంది, మనకు వ్లాగ్ కూడా వస్తుంది అని చెప్పేసి అయితే తండ సైడ్ అయితే పోతున్నాము. చూడవచ్చు మీరు, తండ సైడ్ అయితే పోతున్నాము. మన లక్ష్మీనరసింహస్వామి జాతరను ఇంకా దుర్గమ్మ టెంపుల్ సైడ్ ఉంటుంది ఈ రూట్ కూడా. సేమ్ ఒకసారి మీ ఆ వీడియోకి ఈ వీడియోకి అయితే చూసుకోండి, సేమ్ అంతే ఉంటుంది. చూడండి, బరాబర్ 2 కిలోమీటర్స్ అయితే మనకైతే ఉంటుంది. మా ఇల్లు నుంచి తండ దాకా 2 కిలోమీటర్స్. చూడండి, ఇక్కడ కనిపించేది మా ఊరు స్కూల్ అన్నట్టు. చూడండి, మీకు ఇక్కడ గుట్ట మీద కనిపిస్తుంది కదా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. చూడండి, ఇక్కడ ఏంటంటే కొద్దిగా రోడ్డు బ్లాక్ అవుతుంది అన్నట్టు, ఎందుకంటే మొత్తం బండలు అవి ఉంటాయి, అందుకే కెమెరా కొద్దిగా స్ట్రక్ అయింది అంతే. కొద్దిగా అటు ఇటు కదలడం వల్ల వీడియో సరిగ్గా రాలేదు, ఏమనుకోకండి. చూడండి, ఇటు సైడ్ పోవచ్చు. చూడండి, కొద్దిగా కెమెరా అటు ఇటు కదిలిందంతే, ఏమనుకోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ముంగట ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది మా ఊరు శివాలయము. నేను దీని మీద కూడా ఒక వ్లాగ్ తీస్తాను, అది వచ్చేదాకా వెయిట్ చేయండి. చూడండి, వెళ్తున్నాము తండాకి. లోపలికి ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే ఇక్కడ నైట్ వచ్చే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అంతే, ఇక్కడ ఏం అంత ప్రాబ్లం లేదు. చూడండి, ఇది మన రైనీ సీజన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మన గ్రీనరీస్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అంతే. చూడండి, వెళ్తున్నాము, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే. ఆల్మోస్ట్ మేము దగ్గరికి వచ్చినట్టే అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అదే తండ. అట్లా స్ట్రైట్ వెళ్ళొచ్చు. ఇక్కడ తండలో కూడా చాలా మంచి మంచి బంగ్లాస్ ఇండ్లు కూడా అయినాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం భయం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. చూడండి, ఇక్కడ వీళ్ళకు మన వాటర్ ట్యాంక్స్ ఉంటాయి అన్నట్టు, మన ఏంటిది జాతరలలో ఉంటాయి చూడు ట్యాంక్స్, అట్లా ఉంటాయి వీళ్ళకు. చూడండి, తండ లోపల చిన్న పని ఉందని చెప్పేసి అయితే వచ్చేసినాం, అట్లనే మన బ్లాగ్ కూడా అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.